ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జనవరి నెల 28వ తారీఖు లగాయితూ ఫిబ్రవరి 3వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ఈ వారంలో గురుగ్రహం మేషరాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కేతువు కన్యా రాశి యందు, అలాగే ధనురాశి యందు కుజగ్రహము, శుక్రగ్రహము, బుధగ్రహము సంచరిస్తూ ఉండగా, మకర రాశి యందు రవిగ్రహము, కుంభమందు శనేశ్వరుడు, మీనమందు రాహుగ్రహం సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే చంద్రుడు సింహము, కన్య, తులారాశుల యందు ఈ వారంలో సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. సింహరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉండడం, అంతేకాక ఉండవలసినటువంటి గ్రహాలు ఉండవలసినటువంటి స్థానంలో ఉండడం అనేటువంటిది కూడా ఒక మంచి విషయంగా చెప్పచ్చు. అనగా రాశ్యాత్తు పంచమ స్థానంలో శుక్రుడు కానీ బుధుడు కానీ చక్కగా యోగించేటువంటి స్థానాల్లో ఉన్నారు. షష్ఠ స్థానమందు రవిగ్రహం చక్కగా పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని ఇస్తూ ఉన్నారు. ఇక అష్టమ రాహువు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ, భాగ్యస్థానమందు గురుడు కానీ, రాశిలోనే సంచారం చేసేటువంటి చంద్రుడితోటి వారం ప్రారంభమవడం లాంటి విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి సానుకూలంగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? మానసికమైనటువంటి స్థిరత్వం ఏర్పడుతుంది. ఏవైతే పనులు మీరు చేయాలి అని ఒక టార్గెట్గా పెట్టుకున్నారో ఒకదాని తర్వాత ఒకటి ఆ పనులన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే నూతనమైనటువంటి వస్తువుల్ని, వస్త్రాలని, అలాగే ప్రత్యేకమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులో ఏదో మీరు ఇష్టపడ్డటువంటి వస్తువు, అది ఎక్కువ ధర అయినా తక్కువ ధర అయినా, ఇంతవరకు కొనుగోలు చేయనటువంటి వాటిని చక్కగా కొనుగోలు చేయడము, మానసిక ఆనందాన్ని పొందడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. అలాగే మీ భుజస్కంధాల మీద వేసుకున్నటువంటి బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కగా మీరు నిర్వర్తించగలుగుతారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే మీ మీద ఇతరులు నమ్మకాన్ని కోల్పోకుండా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. దీనివల్ల 10 మందిలోనూ కొంత మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. అటు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అష్టమ రాహు వల్ల, సప్తమ శనేశ్వరుడు వల్ల కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ఆత్మస్థైర్యం చాలా ఎక్కువగా ఉంటుంది. అందులోనూ మీ మీద మీకు ఉండేటువంటి ఆత్మవిశ్వాసం కూడా ఈ రవిగ్రహం యొక్క అనుకూలత వల్ల చాలా అధికంగా ఉంటుంది. దీనివల్ల మీ రంగాల్లో చక్కగా మీరు రాణించడానికి, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, ఖచ్చితత్వాన్ని మీరు ప్రకటన చేయడానికి, అనగా ఫలానా వ్యక్తి మీద మనం ఒక కార్యక్రమాన్ని ఉంచితే ఆ వ్యక్తి ఖచ్చితంగా దాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు అనేటువంటి ఒక ఆలోచన ఇతరులకి వచ్చేటువంటి విధంగా మీ యొక్క ప్రవర్తన, క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఉంటాయి. దీనితో పాటు పుస్తక పఠనము, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడము, ఆధ్యాత్మిక గురువుల యొక్క సందర్శనము, ఇటువంటివన్నీ కూడా ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ వ్యాపారాలు కొంత అభివృద్ధి పదంలో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా చక్కగా మీకు అటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా కుటుంబ పరిస్థితులు సానుకూలంగా ఉండేటువంటి విధంగా, కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు లభించేటువంటి విధంగా ఇటు ఈ గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగమున ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్లు కానీ, లేదా ఉద్యోగ మార్పుకై మీరు చేసేటువంటి ప్రయత్నాలు కానీ సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇక వ్యాపార లాభానికి, సుస్థిరమైనటువంటి వ్యాపార ప్రగతికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఈ గ్రహస్థితి యోగిస్తూ ఉన్నది. మంచి విద్యాభ్యాసానికి, పోటీ పరీక్షలలో విజయానికి ఇది కారణమవుతుంది. స్త్రీలకు కూడా ఈ గ్రహస్థితి విశేషమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నది.
సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. మరీ ముఖ్యంగా అష్టమ రాహు దోష పరిహారం కోసం మినుములు దానం చేయడం అనేటువంటిది కూడా ఈ వారం చేయాలి. ఆదివారం నాడు దానం చేయాలి. ప్రత్యేకించి ఆదివారం 4 to 5:30 మధ్యలో వచ్చేటువంటి రాహుకాలంలో మినుములతో చేసిన పదార్థాలు కుక్కలకి పెడుతూ ఉండడం వల్ల రాహు దోష శాంతి కలుగుతుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కన్యారాశి.